హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మిస్ అయిపోయింది, సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ అనేది నేను ఎగ్జిట్ అయిపోయాను. దానికి రీజన్ ఏంటి కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ హాఫ్లో నేను ఇవాళ ట్రేడ్ అనేది చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే సింపుల్ అనాలిసిస్ ఏంటి అంటే, ఫస్ట్ క్యాండిల్ లెవెల్ ఓకే బ్రేక్ అయింది, దాని తర్వాత బ్రేక్ అయిన ముందు ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది, అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అది గ్రీన్ ఓపెన్ అయింది. ఓకేనా, గ్రీన్. ఇప్పుడు అది ఇంత మీదికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి క్లోజ్ చేసింది. ఓకేనా, ఎంత పెద్ద విక్ ఉంది మీకు కనిపించిందా? విక్. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నేను థర్డ్ సీజన్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని పేరు వచ్చేసి హౌ టు ఐడెంటిఫై ఏ సైడ్ వే మార్కెట్. అది బయ్యింగ్ సైడ్ వేస్ అయినా కానివ్వండి, సెల్లింగ్ సైడ్ వేస్ అయినా కానివ్వండి, డైరెక్ట్ సైడ్ వేస్ అయినా కానివ్వండి, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని థర్డ్ సీజన్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఓకే, వీడియోస్ అప్లోడ్ చేశాను. దాని లోపల ఏం చెప్పాను అంటే, ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ లోపల మార్కెట్ ఉన్నట్లయితే, అది విక్ అయినా కానివ్వండి, బాడీ అయినా కానివ్వండి, దాని లోపల ఉన్నట్లయితే ఆ మార్కెట్ అనేది ఆ రోజుకి సైడ్ వే 99% ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ దెర్ ఈస్ అ ర్యాలీ, దెర్ విల్ బి అ ట్రాప్. ఇఫ్ దెర్ ఈస్ అ ఫాల్, దెర్ విల్ బి అ ట్రాప్. డెఫినెట్లీ ట్రాప్ అవుతారు, సైడ్ వే మార్కెటే ఉంటుంది. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా ఆ వీడియోలో నేను నేర్పించాను. మీరు ఒక్కసారి మన థర్డ్ సీజన్ లో వెళ్తే దాని లోపల సైడ్ వే మార్కెట్ ఎలా ఉంటది అని దాని లోపల నేను చెప్పాను. ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి ఇవాళ ఈ అనాలిసిస్ వీడియో చూసిన తర్వాత. ఓకే, నేను ఏం చెప్పాను అంటే, మార్కెట్ బయ్యింగ్ ఇవ్వాలి అంటే ఎక్కడికి వెళ్ళైనా రీటెస్ట్ కావాలి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళి రీటెస్ట్ కాలేదు, కనిపించిందా? సెకండ్, రీటెస్ట్ అయినా కానివ్వండి, రీటెస్ట్ ఇన్ విక్ బాడీ, ఇన్ విక్ లో అయింది. అంటే బాడీకి విక్ ఏదో పోయి వచ్చింది కదా, దాని మధ్యలో అయింది. అందువల్ల ఇవాళ ఎంత బయ్యింగ్ ఇచ్చిందో అంత సెల్లింగ్ కవర్ చేసింది, ఎంత బయ్యింగ్ ఇచ్చిందో అంత సెల్లింగ్ కవర్ చేసింది. బయ్యింగ్ సెల్లింగ్ కవర్ చేస్తూ మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రీమియం అనేది ఎక్కువ ఇవ్వకుండా ఓన్లీ కాల్ సైడ్ లో ఈ సింగిల్ క్యాండిల్ లో ప్రీమియం ఇచ్చి ఇక్కడ మార్కెట్ మొత్తం ఇవాళ ట్రాప్ చేసింది, ఇక్కడ మార్కెట్ మొత్తం ఇవాళ ట్రాప్ చేసింది. అందుకనే నేను ట్రేడ్ అనేది అవాయిడ్ చేశాను ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో కూడా ఎందుకు ట్రేడ్ ఇచ్చాను అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ ఉంది, మీకు చూస్తాను నేను. ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ ఉంది. ఇండిసిజన్ క్యాండిల్ మీనింగ్ ఏంటి? మార్కెట్ దగ్గరలో ఉన్న పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కింద పడిపోతుంది అన్నట్టు మీనింగ్. ఇండిసిజన్ క్యాండిల్ మీనింగ్ ఎక్కడైనా ర్యాలీలో వచ్చినా, ఫాల్ లో వచ్చినా, దెర్ ఇస్ అ రివర్సల్ ఇన్ మార్కెట్ నియరెస్ట్ టేకింగ్ ది సపోర్ట్ ఆఫ్ ప్రీవియస్ లెవెల్, నియరెస్ట్ ప్రీవియస్ లెవెల్స్. ఇది ఇండిసిజన్ క్యాండిల్ ది మీనింగ్. ఓకే, మీకు చూపిస్తాను నేను. ఇగోండి, ఇక్కడ రివర్స్ ఇండిసిజన్ క్యాండిల్ వచ్చింది మనది. ఇది ఇలా ఇండిసిజన్ క్యాండిల్ ఉన్నప్పుడు మార్కెట్ ఎక్కడైనా ర్యాలీలో ఉంటే నియరెస్ట్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి పడిపోతుంది. ఇదొక ప్రూఫ్. ఇక్కడ ఒక సెకండ్ ప్రూఫ్ అనేది కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఇది నేను నేర్పించాను కూడా. ఓకే, సో ఇక్కడ ఇవాళ ఇలాగే ఫామ్ అయింది, అలాగే పడ్డది. ఇలా నా దగ్గర టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయండి. మీ దగ్గర 14 పీడిఎఫ్స్ లేనట్లయితే నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే మన వీడియో కింద కామెంట్ లో పీడిఎఫ్స్ అని కామెంట్ పెట్టండి, నేను రిప్లై అనేది ఇస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే మన ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే జాయిన్ అవ్వండి. వేరే ఎవరైనా ఎంఎస్బి ట్రేడ్స్ అంటే నమ్మకండి. ఓకే, సో ఇవాళ నేను ట్రేడ్ కూడా ఎప్పుడు ఇచ్చాను, ఫస్ట్ ట్రేడ్ చూడండి ఎప్పుడు ఇచ్చాను నేను. 1:49 PM సెకండ్ హాఫ్ లో ఇచ్చాను. ఫస్ట్ హాఫ్ లో 2 రికార్డింగ్లు పెట్టాను. నేను ఇవాళ ట్రేడ్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు, సో నాకు మార్కెట్ కూడా అండర్స్టాండ్ అవ్వట్లేదు అన్నట్టు ఇక్కడ నేను చెప్పాను. దాని తర్వాత 1:30 తర్వాత ఇచ్చాను. ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ వచ్చేసి సైడ్ వే అవుతుంది కాబట్టి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. సో ఆ కాస్ట్ టు కాస్ట్ లో మేము ఎగ్జిట్ అయిపోయాము. దాని తర్వాత మార్కెట్ పడ్డది. బట్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ టైమింగ్ అనేది అయిపోతున్నది. సో మార్కెట్ టైమింగ్ అయిపోతుంటే, మార్కెట్ అయిపోయిన దగ్గరలో ఉంటే ప్రీమియం అనేది ఎక్కువ మెల్ట్ అవుతుంది కాబట్టి కాస్ట్ టు కాస్ట్ అనేది నేను ఎగ్జిట్ చేయించాను. ఇలా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ తో మేము బయటపడ్డాం. ఓకే, రైట్. ఇప్పుడు రేపేంటి? ట్యూస్డే మార్కెట్ మార్నింగ్ ఏంటి, ఏం చేయొచ్చు మనం? సింపుల్ గా ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. ఒక లెవెల్ వచ్చేసి ఇవాళే మనకు రిజెక్టెడ్ కూడా అయ్యింది, ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్. సెకండ్ లెవెల్ ఎక్కడ ఉంది?
నిన్న కూడా ఈ లెవెల్ గురించి మాట్లాడాను నేను. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఈ 2 లెవెల్. ఈ 2 లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ లో బయ్యింగ్ గురించి మనం ఆలోచించాలి. ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయితేనే బయ్యింగ్ గురించి ఆలోచించాలి. ఈ 2 లెవెల్స్ బ్రేక్ కాకపోతే బయ్యింగ్ గురించి ఆలోచించొద్దు. బ్రేక్ అవ్వాలి అంటే ఎలా బ్రేక్ అవ్వాలి? గ్రీన్ సాలిడ్ క్యాండిల్ కవర్ చేయాలి, మొత్తం కవర్ చేయాలి. ఇలా ఇలా మొత్తం కవర్ చేయాలి, చేస్తేనే బయ్యింగ్. అలా కాకుండా రేపు ఎప్పుడైనా మార్కెట్ ఈ బ్రేక్అవుట్ పాయింట్ ని బ్రేక్ చేసి, ఈ బ్రేక్అవుట్ పాయింట్ ని బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తే సెల్లింగ్. అంటిల్ మార్కెట్ లో మీరు ఏం చెయ్యొద్దు. ఓకే, సెన్సెక్స్ లో కూడా సేమ్. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇవాళటి పాయింట్ వచ్చేసి ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పనిచేసింది కాబట్టి ఇది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే ఇంపార్టెంట్. బ్రేక్ ఎలా చేయాలి అంటే రెడ్ సాలిడ్ క్యాండిల్ తో మొత్తం కవర్ చేయాలి, అలా చేస్తేనే సెల్లింగ్. అలాగే ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ తో మొత్తం కవర్ చేస్తేనే బై. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లెవెల్స్ అనేవి రేపు మార్కెట్ కూడా నేను మీకు పెడతాను. ఓకే, అండ్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇక్కడ, సెకండ్ వచ్చేసి నియరెస్ట్ పాయింట్ లెవెల్ ఇక్కడ ఉంది. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాను. ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయితే గనక బయ్యింగ్. ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయితేనే బయ్యింగ్. ఈ 2 లెవెల్స్ బ్రేక్ అవ్వట్లేదు అంటే మార్కెట్ లో బయింగ్ అనేది రాదు. ఇదొకటి కన్ఫర్మ్ చేసుకోండి. లెవెల్ వచ్చేసి ఇదొకటి, ఇదొకటి 2 లెవెల్స్. అలా కాకుండా ఇమ్మీడియట్ గా మేము సెల్లింగ్ క్యాచ్ చేయాలి అంటే సెల్లింగ్ ఈ పాయింట్ 25,989. మార్కెట్ మీదికి వెళ్ళాలన్నా రీటెస్ట్ ఉంటేనే అబ్జర్వేషన్, కిందికి పడాలన్నా రీటెస్ట్ ఉంటేనే అబ్జర్వేషన్. వితౌట్ రీటెస్ట్ దేని మీద నమ్మకండి. ఓకేనా, ఇది నా అనాలిసిస్ ఫర్ టుమారో. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.